Where are you? I'm waiting for you. How much time you will take to receive me? Okay. ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతున్నట్టున్నా. రే ఏంట్రా ఏం చేస్తున్నాం? మమ్మల్ని కంపెనీ ఇవ్వమంటావా? రే పక్కనే రూము, ఫ్రీగా ఏమొద్దులే, డబ్బులకే. రేట్ నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా? రే రే నీ చెల్లొస్తుందేమో అడుగురా, మా అన్నయ్యతో పంపిస్తా. సారీ. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యూ. కళ్ళ ముందే ఒక ఆడపిల్లని ఇలా హరాస్ చేస్తుంటే, అంత వల్గర్గా మాట్లాడుతుంటే, ఏమీ తెలియనట్టు అసలు ఎలా నిల్చున్నారు? నీ అక్కో చెల్లో ఉంటే ఇలానే చేస్తారా? ఇట్స్ ఎ రియల్ షేమ్ ఆన్ యూ. ఎందుకు రావాలి? ఎందుకు రావాలేంటి? ఐమ్ ఎ గర్ల్. అవును అమ్మాయివే, ఇంకెంతకాలం రావాలి? ఏ మిమ్మల్ని మీరు కాపాడుకోలేరా? మీ గట్స్ చూపించలేరా? ఎవడైనా ఇలా ఏడిపిస్తుంటే నడి రోడ్డు మీదే అందరి ముందు మీ ఎడమకాలు చెప్పు తీసుకుని కొడితే ఆడే కాదు, అది చూసిన ఎవ్వడు ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళడు. ఇంకా ఎంతకాలం ఎవరో ఒకరు మీకు తోడుగా రావాలి. ముందు మీరు మారండి. ఇందాకేదో అన్నారు, ఏంటది? షేమ్ ఆన్ యూ కదా? మీ అమ్మాయిలు అన్నిట్లో మా కాంపిటీషన్ ఇచ్చే స్టేజ్ నుంచి మమ్మల్ని దాటిపోయేంత వరకు వచ్చారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఇంకా మా మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యూ పీపుల్. ఐమ్ సారీ. నో నో నో, మీరు సారీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు చేసిన డేర్ మిగతా అమ్మాయిలు అందరూ చేస్తే మన దేశంలో ఏ ఫాదర్, బ్రదర్, హస్బెండ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఆడది ఒంటింటి కుందేలు అనే స్టేజ్ నుంచి సైంటిస్టులే కాక ఒలింపిక్స్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదిగారు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇది అంతా ఐఎమ్ సారీ. నేను తప్పుగా మాట్లాడితే సారీ, బట్ ఐ మీన్ ఇట్. లేదు లేదు, మీరు చెప్పింది కరెక్టే. మీరు హెల్ప్ చేసుంటే మేబీ ఒక థ్యాంక్స్ చెప్పేదాన్నేమో, లేదా 2-3 రోజులు గుర్తుంచుకునేదాన్నేమో. కానీ మేమేంటో మీరు మాకు గుర్తు చేశారు, ఇక మర్చిపోము. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ సిస్టర్. ఆడపిల్ల ఇంట్లో వాళ్ళతో గారాబు పడుతుంది. ఆడపిల్ల బయటకు వెళితే ఇంట్లో వాళ్ళు గాబరా పడతారు. ఎందుకు అంటే కేవలం ఆడపిల్లనంటారు. కానీ ఆడపిల్ల అంటే కేవలం కాదు, సంచలనం అని చరిత్రలో చాలామంది నిరూపించారు. ఈ రోజుల్లో బయటికి వెళ్ళాలంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. కారణం, తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి వీరవనితల పేర్లు పెట్టడం కాదు, పేర్లు పెట్టి 10 మంది గుర్తుపట్టేలా కాకుండా 10 మంది గర్వపడేలా చేయండి. అలా కావాలంటే వాళ్ళ ధైర్యం, ధీరత్వం మీ పిల్లలో నింపితే ఎలాంటి సంఘటన అయినా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని పొందుతారు. అలా చేసే ప్రయత్నమే ఈ చిత్రం.